మీకు తెలుసా ప్రమాదవశాత్తు బాల్ తగిలినా లేకపోతే మనం కింద పడి పన్ను ఊడిపోయినా కానీ అది డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే మళ్ళీ అదే పన్ను అంటే ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ కాకుండా ఊడిపోయిన పన్నుని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చని. నమస్తే, నేను డాక్టర్ శారద. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్. ఎమర్జెన్సీస్ అనేవి చెప్పి రావండి, అండ్ అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఎమర్జెన్సీస్ కిందికి రావు. కానీ కొన్ని స్టెప్స్ తీసుకోవడం వల్ల అడిషనల్ ట్రీట్మెంట్ని అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే హోమ్ కేర్ తోటే మనం ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు డాక్టర్ గారు అందుబాటులో వచ్చే వరకైనా మనము రిలీఫ్ పొందవచ్చు అనమాట. సో జనరల్గా మనకు వచ్చే ప్రాబ్లం, డెంటల్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే డెంటల్ పెయిన్ అండి. అది పన్ను పుచ్చిపోవడం వల్ల రావచ్చు, పన్ను ఫ్రాక్చర్ అయ్యి రావచ్చు, లేకపోతే మన జ్ఞానదంతం వల్ల రావచ్చు. సో ఇలా నొప్పి వచ్చినప్పుడు మీకు డాక్టర్ గారు అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఇవన్నీ యాక్చువల్లీ మనకు తెలిసిన విషయాలే, కానీ మనకి ఆ టైంకి ఏంటంటే మనకి ఇవి గుర్తుకు రావు. సో ఇవి ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట. కొంచెం గోరువెచ్చని నీళ్ళు చిటికెడు ఉప్పేసి కొంచెం, ఇప్పుడు ఇటు సైడ్ మీకు నొప్పి ఉందనుకోండి, ఆ వాటర్ని కొంచెం ఇలా తల వంచి రీటైన్ చేసి ఉమ్మేస్తే ఇట్లా 2 to 3 times చేయండి, మీకు రిలీఫ్ వస్తుంది. ఇది కాకుండా వాపు వచ్చినప్పుడు కోల్డ్ ఫర్మెంటేషన్ చేయాలన్నమాట. కోల్డ్ ఫర్మెంటేషన్ అంటే ఐస్ ప్యాక్, మన ఫ్రిడ్జ్లో ఐస్ తీసుకొని ఒక జిప్లాక్ కవర్లో వేసి వీలైనంత సేపు మీరు ఇలా ఐస్తో ఫర్మెంట్ చేశారనుకోండి, ఆ స్వెల్లింగ్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, జనరల్గా టూత్ పెయిన్స్ అనేవి ఇట్లా పడుకున్నప్పుడు, ఫ్లాట్గా పడుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ వాటర్ అంతా ఈ హెడ్లో అక్యుములేట్ అయ్యి టూత్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో ఫ్లాట్గా పడుకోకుండా ఒక్క మెత్త బదులు, అంటే ఒక్క పిల్లో బదులు ఒక ఎక్స్ట్రా పిల్లో యాడ్ చేసుకోవాలంటే మన బాడీ పొజిషన్ కంటే హెడ్ పొజిషన్ కొంచెం ఎత్తులో ఉండాలన్నమాట. సో అలా చేసినా కానీ మీకు రిలీఫ్ వస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, అలా కూడా రిలీఫ్ రాలేదనుకోండి, కొంచెం లేచి కూర్చోండి, చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. అండ్ ఇంకోటి, మీకు ఎలాగో ఇంట్లో కొంచెం పెయిన్ కిల్లర్స్ ఉండుంటాయి కదండి, అది కొంచెం పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల కూడా మీకు కొంతమేరకు రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ది పన్ను ఊడిపోవడం. ప్రమాదవశాత్తు పన్ను ఊడిపోయింది అనుకోండి, ఏం చేయాలంటే ఫస్ట్ ఆ పన్నుని రూట్ భాగంతో కాకుండా క్రౌన్ భాగం, క్రౌన్ అంటే మన నోట్లో కనిపించే భాగం అనమాట, ఆ క్రౌన్ భాగంతో పట్టుకొని స్టెరైల్ వాటర్తో కానీ పాలతో కానీ కడిగి ఒక బౌల్లో, అంటే ఒక బౌల్లో వాటర్ కానీ పాలు కానీ వేసి దాంట్లో అది వేసి పెట్టాలంట. వేసి ఇమీడియట్గా వితిన్ హాఫ్ అన్ అవర్ టు 40 minutes లోపల డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు మీకు ఈ గిన్నె దొరకలేదు, ఆ పాలు దొరకలేదు అని అంటే జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఎక్కడి నుంచి అయితే ఊడిపోయిందో అదే సాకెట్లో పెట్టడానికి ప్రయత్నించండి. లేదా అలా వీలు కావట్లేదంటే నోట్లో అయినా ఆ పన్నుని పెట్టుకొని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఇట్లా నోట్లో పెట్టడం అనేది చిన్నపిల్లల్లో ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళు మింగేసినా కానీ వాళ్ళకు ఐడియా ఉండదు, కానీ మింగుతారు. సో వాళ్ళకు మాత్రం ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి తీసుకెళ్తే ఆ టూత్ని మళ్ళీ అదే సాకెట్లో పెట్టి, పక్క టీత్ ఉంటాయి చూడండి, వాటితో స్ప్లింట్ చేసి ఈ టూత్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తే కనుక ఈ టూత్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇంకోటి చాలా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, పన్ను తీసిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడం. ఓకే, జనరల్గా పన్ను తీసిన తర్వాత మీ డాక్టర్ గారు ఆ ప్లేస్లో కాటన్ కానీ గాజ్ కానీ పెట్టి ఒక గంట సేపు కొరికి పెట్టమంటారు. అండ్ ఆ గంట సేపట్లో ఏంటంటే మనము బయటికి ఉమ్మొస్తే మింగేసేయాలి. అండ్ ఆ రోజు వేడివి కానీ గట్టి పదార్థాలు కానీ పన్ను తీసిన సైడ్ నుంచి తీసుకోవద్దు. కానీ ఏదన్నా రీజన్ వల్ల, అంటే స్మోకింగ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తాగినప్పుడు స్ట్రాతో తాగడం వల్ల కానీ బ్లీడింగ్ కంటిన్యూ కావచ్చు అనమాట. సో అట్లాంటి కండిషన్లో ఏం చేయాలంటే, ఒక గాజ్ తీసుకొని దాన్ని కొంచెం వెట్ చేసి మళ్ళీ పన్ను తీసిన ప్లేస్లోనే, అంటే ఆల్రెడీ మీరు 1 hour కొరికి పెట్టారు, ఇప్పుడు నేను తర్వాత చెప్తున్నాను. సో గాజ్ తీసి దాన్ని కొంచెం వెట్ చేసి మళ్ళీ పన్ను తీసిన ప్లేస్లో పెట్టి ఒక 15 నిమిషాలు కొరికి పెట్టండి. తర్వాత ఒక 15 minutes అయినాక తీసేసిన తర్వాత చల్లని వాటర్ తీసుకొని ఆ ఎక్కడైతే వూండ్ ఉందో పన్ను తీసిన ప్లేస్కి తగిలేటట్టు చల్లని నీళ్ళు ఇలా బెండ్ చేసి పెడితే దాన్ని తగిలినా కానీ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, పన్ను తీసిన తర్వాత 12 to 15 hours వరకు మైల్డ్గా బ్లీడింగ్ అవ్వడం సహజమే. అదేమవుతుందంటే మన నోట్లో ఉన్న వాటర్తో కలిసి మీకు బ్లీడింగ్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ చాలా యాక్టివ్గా బ్లీడింగ్ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుందంటే మాత్రం నేను చెప్పిన స్టెప్స్ ఫాలో కావాలి.
ఇప్పుడు మళ్ళీ గాస్ పెట్టినా కానీ ఆ వాటర్తో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయినా కానీ ఇంకా బ్లీడింగ్ అవుతుంది, అస్సలు కంట్రోల్ కావట్లేదంటే మాత్రం మీ డాక్టర్ గారిని కాల్ చేయాల్సిందే. ఓకే, తను ఏం చేస్తారంటే అక్కడ లోకల్ అప్లికేషన్కి ఒక మెడిసిన్ కానీ లేకపోతే ఒక ట్యాబ్లెట్ కానీ ఇస్తారనమాట. అది తీసుకోవడం వల్ల ఈ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ క్యాప్ కానీ బ్రిడ్జ్ కానీ ఊడిపోవడం అనమాట. క్యాప్ కానీ బ్రిడ్జ్ కానీ ఊడొచ్చింది అనుకోండి, మీరు మళ్ళీ నోట్లో అయితే పెట్టగలుగుతారు కానీ దాన్ని ఫిక్స్ చేయలేరు. సో అలాగే నోట్లో పెట్టుకొని మీరు తినడం కానీ అలాగే కంటిన్యూ చేశారనుకోండి, మీ డైలీ యాక్టివిటీస్ తినేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ దాన్ని మింగే ఆస్కారం ఉంటుందన్నమాట. సో అలా చేయకుండా ఊడిపోయిన క్యాప్ని పక్కన పెట్టి వీలైనంత త్వరగా అంటే లెస్ దెన్ 10 days లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అదే క్యాప్ని మళ్ళీ రీఫిక్స్ చేయొచ్చు అనమాట. మళ్ళీ కొత్త క్యాప్ చేయించాల్సిన అవసరం ఉండదు. సో ఈ ద్వారాన అంటే ఈ క్యాప్ పెట్టించుకునే ద్వారాన కొంచెం సాల్ట్ వాటర్ రిన్సింగ్ అలా చేసి ఆ ఏరియాని నీట్గా మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకునే పిల్లల్లో ఆ వైర్ బ్రేక్ కావడం కానీ డిటాచ్ కావడం కానీ సాధారణంగా చూస్తూ ఉంటాం. సో ఆ డిటాచ్ అయిన వైర్ ఏంటంటే ఈ చిగురులో కానీ లేకపోతే ఈ చీక్లో కానీ గుచ్చుకొని పెద్ద అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీ డాక్టర్ గారి అపాయింట్మెంట్ దొరికే వరకు ఆ వైర్ని అంటే బయటకు వచ్చిన వైర్ని ఏదో ఒక ప్లేస్లో స్టఫ్ చేయడం కానీ అలా పాసిబిలిటీ లేనప్పుడు అది ఒరిజినల్ పొజిషన్లో పెట్టి వ్యాక్స్ దొరుకుతుందండి, సాఫ్ట్ వ్యాక్స్ని సాఫ్ట్ చేసి వైర్ పైన అడాప్ట్ చేయడం కానీ లేకపోతే మన చూయింగ్ గమ్ చూ చేసిన తర్వాత సాఫ్ట్ అవుతుంది కదండి, ఆ సాఫ్ట్ అయిన చూయింగ్ గమ్ని కూడా ఆ వైర్ పైన అడాప్ట్ చేస్తే అది ఆ వైర్ ఏంటంటే మీ చీక్లో కానీ గమ్లో కానీ గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీలైన త్వరగా డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుంటే తను ఆ వైర్ని అడ్జస్ట్ చేస్తారు. ఫైనల్గా డెంటల్ ఎమర్జెన్సీస్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, జనరల్గా మనం క్రికెట్, స్కేటింగ్ ఆర్ ఈ కబడ్డీ లాంటి గేమ్స్ ఆడినప్పుడు ఏంటంటే మౌత్ గార్డ్ అనేది పెట్టుకుంటే మన టీత్ సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన టీత్ ఇనామిల్ అనేది చాలా హార్డ్ కవరింగ్ టీత్కి. ఇది హార్డ్ అని మనము హార్డ్ నట్స్ని లేకపోతే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళైతే బోన్స్ కానీ తినడానికి ప్రయత్నం చేయకండి. అండ్ ఇంకొకటి పళ్ళని బాటిల్స్ ఓపెన్ చేయడానికి, నీల్స్ కొరకడానికి అండ్ పెన్ క్యాప్స్ ఇలా తీయడానికి అట్లాంటి వాటికి యూస్ చేయకండి. తిన్నది ఏమైనా పళ్ళ మధ్యలో ఇరుక్కుంటే టూత్ పిక్స్, పిన్స్, సేఫ్టీ పిన్స్ లాంటివి అసలు వాడకండి. డెంటల్ ఫ్లాస్ యూస్ చేయండి, లేకపోతే వాటర్ పిక్స్ అని దొరుకుతాయి, వాటితోనైనా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి రెగ్యులర్ బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇట్లాంటి చిన్న కేర్స్ తీసుకుంటే మనము డెంటల్ ఎమర్జెన్సీస్ అనేది అవాయిడ్ చేయొచ్చు. వీటి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.